ఇక గత ఏడాది క్వింటాకు 24,000 రూపాయల వరకు పలికిన తేజ రకం మిర్చికి ఇప్పుడు 15,000కి మించి ధర పలకడం లేదు. 341 రకం మిర్చి ధర కూడా ఇదే విధంగా నేలచూపులు చూస్తుంది. క్వింటా 15,100 రూపాయలు మించి పలకడం లేదు. చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతులు జరిగిన సమయంలో క్వింటాకు 25,000 వరకు పలికిందని, ప్రస్తుతం ఎగుమతులు తగ్గిపోవడంతో రేటు తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. యనమామల మార్కెట్లో ప్రధానంగా మిర్చి రేట్ అనేటువంటిది అనూహ్యంగా ఎందుకు కిందికి పడిపోతుంది, నేలచూపులు ఎందుకు చూస్తుంది? అటు రైతులు సంతోషంగా లేరు, ఇటు వ్యాపారస్తుల నుంచి కూడా డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుంది. అసలు మిర్చి ధరలు ఇంతగనం పతనం అవ్వడానికి కారణం ఏంటి? నిజంగానే వ్యాపారులు కుమ్మక్కవుతున్నారా? యనమామల మార్కెట్లో దోపిడీ జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చిల్లీ అసోసియేషన్ సెక్రటరీ సురేందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సురేందర్ గారు, ధరలన్నింటినీ కూడా నియంత్రిస్తున్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వ్యాపారస్తుల నుంచి ఆ ప్రాబ్లం ఉందా సార్? రైతులు ఎందుకు ఆ రకంగా బాధపడుతున్నారు? ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? సార్, వ్యాపారస్తులు ఎప్పుడు కుమ్మక్కు కారండి. ఎందుకంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు వ్యాపారం చేయాలన్న ఆలోచనతోటే వ్యాపారం చేస్తారు. ₹1 తక్కువ దొరికితే కొన్ని స్టాక్ పెట్టుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కరు వ్యాపారం కుమ్ముక్కు కానే కాదు. ఎందుకంటే డిమాండ్ బట్టి కెపాసిటీ ఉంటుందండి. దానితోడు ఈ వరంగల్ నుంచి పోయే గుజరాత్కు పోయే సరుకు కల్లా గోండల్ ఏరియాలో గోండల్ సరుకు అని వస్తుంది. ఆ గోండల్ ఏరియా రాజస్థాన్ సప్లై, ఇటు గోండల్ సప్లై అవ్వట్ల ఎప్పుడు కూడా రైతులకు ఇక్కడ వరంగల్ సేఫ్ సైడ్ మార్కెట్. కానీ నిజంగా కూడా వాస్తవంగా కూడా ఇక్కడ వరంగల్ వచ్చేసేసి ఈ రోజు కూడా వరంగల్ రేటే ఎక్కువ ఉంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంది? ఇతర రాష్ట్రాల్లో ప్రభావము మన వరంగల్ మార్కెట్ మీద పడడంలో కారణాలు ఏంటి సార్? సరే, పంట అనుకున్న పంట కంటే పోయిన సంవత్సరం పంట పెరిగింది. కోల్డ్ స్టోర్లో స్టాకేజ్ కూడా ఉందండి. పోయిన సంవత్సరం అబ్బాయి ప్రతి వరంగల్ 8 లక్షల బస్తా స్టాక్ పోయిన సంవత్సరం, గుంటూరులో 20 లక్షల స్టాకు, ఖమ్మంలో 4 లక్షల స్టాకు. ప్రతి సంవత్సరం స్టాక్ క్లియర్ అయితే కొత్త పంట అవకాశం. ఆ స్టాకుతో వ్యాపారస్తులది ఉన్నది, అందులో రైతులది ఉన్నది. డిమాండ్ ఉంటే మాత్రం ఎక్కడ కూడా జరగదండి. డిమాండ్ ఉంటే అందరూ ఓపెన్గా ఇస్తారు. ఇప్పుడు డిమాండ్ లేకుంటేనే వంటాటు 150 రూపాయల బాబు 300 రూపాయలు అయింది కదా. అది ఎవరైతే రైతులకు రావాలని డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా రిగిపోతుంది. దొడ్డుగాయ ఒకప్పుడు 2023లో దొడ్డుగాయ వచ్చేసి 900 రూపాయలు 800 రూపాయలు అయింది. ఒకవేళ కుమ్మకాయ ఉంటే అదే 150-200 రైతులు తీసుకొచ్చిన బాబు 900 ఎందుకు కొంటారు? డిమాండ్ ఉంటే జరుగుతుంది. వ్యాపార సమయంలో కుమ్మక్క అవ్వడం అనేది కాని పని. అది అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఖచ్చితంగా రైతులు ఎవరైతే వ్యాపారస్తులు కూడా గత 2 సంవత్సరాల నుంచి ధర పెరుగుతుందనేటువంటి ఒక ఆలోచనతోటి ఉత్పత్తులన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లలో దాచుకోవడం వల్ల, అదేవిధంగా రైతులు దాచుకోవడం వల్ల ఈరోజు రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులు లేకపోవడం, అంతర్జాతీయంగా మిర్చికి డిమాండ్ లేకపోవడం, పక్క రాష్ట్రాల్లో విరివిగా పంట పండడం, ఈ 3 కారణాల వల్ల మాత్రం మిర్చి ధర అమాంతం పడిపోవడానికి ప్రధాన కారణంగా చిల్లీ అసోసియేషన్ సెక్రటరీ సురేందర్ గారు తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.